తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఒక ఫైర్ బ్రాండ్. స్టేజ్ ఏదైనా తన స్పీచ్తో దడలలాడించే కెపాసిటీ ఉంది. ఒక దశలో పొలిటికల్గా దూకుడు పెంచుతారని అంతా అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఊహించిన విధంగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఆమె ఎవరో కాదు, రాములమ్మ విజయశాంతి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చిన విజయశాంతి ఎందుకు మాట్లాడటం లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న వెల్ఫేర్ కార్యక్రమాలపై గానీ, విపక్షాల విమర్శలపై గానీ ఆమె కనీసం ఎందుకు స్పందించడం లేదు? రాములమ్మ మౌనం వెనక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది. కేవలం ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టకుండా పార్టీలో లేదా ప్రభుత్వంలో మరింత కీలకమైన పాత్ర దక్కుతుందని ఆమె భావించి ఉండొచ్చనే ప్రచారం ఉంది. ప్రస్తుతం పార్టీలో ఆమె పాత్ర లిమిట్గా ఉండటం వల్లే సైలెంట్గా ఉన్నారా అన్న చర్చ కూడా నడుస్తుంది. పార్టీ ముఖ్య నేతలతో సమన్వయం లేకపోవటం వల్ల స్టేట్మెంట్లు ఇవ్వటం లేదా కాంగ్రెస్ నేతలు కలుపుకుని వెళ్ళటం లేదా ఇలాంటివన్నీ చక్కర్లు కొడుతున్నాయి. లేదంటే సరైన టైం కోసం విజయశాంతి వెయిట్ చేస్తున్నారా అన్న చర్చ కూడా నడుస్తుంది. తాజాగా విజయశాంతి ట్వీట్లు హాట్ టాపిక్గా మారాయి. ఫీజు రియంబర్స్మెంట్, ఉద్యమకారులకు ప్రాధాన్యం లేకపోవటం, మహిళల భద్రతపై సూటిగానే కౌంటర్లు వేస్తున్నారని. ఎస్, అంటే బేసిక్గా ఇక్కడ కావాల్సింది ఏంటంటే రెండు వైపుల నుంచి కూడా ఉంటుంది. విజయశాంతి లాంటి ఒక అగ్రెసివ్ లీడర్ ఆమె గతంలో పార్టీ కూడా పెట్టిన అనుభవం ఉంది. అటు బీఆర్ఎస్లో పనిచేశారు. సో కీ పర్సన్, ఆమె సేవల్ని వినియోగించుకోవాలన్న ఆలోచన పార్టీ నుంచి కూడా రావాలి. ఇటు వన్ సైడెడ్గా అట్ ది సేమ్ టైం ఎంతో కొంత ఆవిడ యాక్టివ్ గా లేరని పార్టీ ఏమన్నా భావించి ఆవిడ ప్రాధాన్యతను ఏమైనా తగ్గించిందా అన్నది కూడా ఒక ప్రశ్న. అదే లోపం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మొదటి నుంచి ఉన్న లోపం అదే. పిసిసి చీఫ్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఫైర్ బ్రాండ్స్ ఉన్నారో, ఎవరైతే అగ్రెసివ్ లీడర్స్ ఉన్నారో వారి సేవలను వినియోగించుకోవాలి, వారిని ఆహ్వానించాలి, పార్టీలో కీ రోల్ ఇవ్వాలి. వాళ్ళకి ఎవరైనా కోరుకునేది ఏంటి? గౌరవం. ఆ గౌరవాన్ని ఇచ్చి విజయశాంతి లాంటి వారిని రమ్మంటే ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తారు. ఎందుకు సైలెంట్గా ఉన్నారు అంటే దానికి రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి.